ఏదైతే ఉన్నత విద్యా మండలి తీసుకున్న నిర్ణయంపై తెలుగు భాషామలు కానీ ఇటు పక్కన తెలుగు అధ్యాపకులు ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలుగు లెక్చరర్ ఉన్నారు. మేడం, ఏంటి ఉన్నత విద్యా మండలి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎవరికి ఎక్కువ నష్టం, అటు స్టూడెంట్స్కా లేకపోతే టీచర్స్కి ఎక్కువ నష్టం జరుగుతుందా? అందరికీ నష్టం జరుగుతుంది. కామన్ పీపుల్కి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లలతో వాళ్ళు తెలుగులో మాట్లాడగలిగితే ఆ ఆత్మీయత వేరు. విదేశాల్లో చదువుకోవచ్చు, ఎన్ని దేశాలను సందర్శించవచ్చు, కానీ ఇంటికి వచ్చాక తల్లిదండ్రులతో తమ మాతృభాషలో మాట్లాడితేనే వాళ్ళు సంతృప్తికరంగా ఉంటుంది. దీన్ని ఇలాగే వదిలేసాము అంటే భవిష్యత్తులో వాళ్ళకి మాతృభాషలో మాట్లాడే అవకాశం కూడా ఉండదు. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దీన్ని అడగించే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఉన్నత విద్యకు వెళ్ళాలంటే కూడా ఇప్పుడు ఏదైతే మార్పు చేశారో ఆ క్రెడిట్స్ అనేవి సరిపోదు. కాబట్టి ఉన్నత స్థాయి ఎలా వెళ్తారు వాళ్ళు భవిష్యత్తులో? కాబట్టి మేము దీన్ని చర్చించాము. తర్వాత ప్రోటోకాల్ ప్రకారంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రాక్టికల్గా, అంటే మేము క్షేత్రస్థాయిలో ఉండేవాళ్ళం, విద్యార్థులతో వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకుంటాం. ఇండియా అంటే సిటీ కాదు కదా, మన కుగ్రామాలు. కాబట్టి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా తెలుగే మాతృభాషతో ఉన్నారు, లేదా వాళ్ళ మదర్ టంగ్ ఇంకేమైనా మరాఠీ అలాంటివి ఉంటాయి. కాబట్టి మనం ఫైనల్ ఇయర్లో ఇంటర్వ్యూకి వెళ్ళే సమయంలో వాళ్ళకి ఈ భాషా నైపుణ్యాలు లేకపోయినట్టయితే వాళ్ళకి ధైర్యం అనేది ఉండదు, మాట్లాడడానికి అవకాశం ఉండదు, విషయ పరిజ్ఞానం కూడా పెంచుకునే అవకాశం ఉండదు. మాతృభాషలో గనక పట్టు సాధిస్తే ఏ భాషలైనా నేర్చుకోవచ్చు అని పెద్దలు చెప్పారు. అదేవిధంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు కూడా తన భాషలో పట్టు సాధించి అనేక భాషలను అవపోసన బట్టి ఉన్నతమైన స్థానానికి చేరారు. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. మనకి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీరు బ్యాంకులు తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా కూడా హైయర్ అఫీషియల్స్ వాళ్ళంతా కూడా కేవలం వర్క్ మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుంది, మాట్లాడేటప్పుడు చక్కటి తెలుగులో మాట్లాడుతున్నారు. వాళ్ళ భాషని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక తపన ప్రతి మనిషిలో ఉంది. ఇది కేవలం డిగ్రీ అధ్యాపకుల సమస్య మాత్రమే కాదు. ఇప్పుడు దీన్ని వదిలేసాము మనం అంటే భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి, భాషాభిమానులందరికీ కూడా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి ఇంటర్వ్యూకి వెళ్లే ముందు భాషా నైపుణ్యాలు అవసరం. ఫైనల్ ఇయర్లో కనుక లేకుండా ఫస్ట్ సెకండ్ ఇయర్లో మేము ఎంత బాగా నేర్పించినప్పటికీ కూడా ఫైనల్ ఇయర్కి వెళ్ళేటప్పటికి ఆప్షనల్ సబ్జెక్ట్స్ వాళ్ళకి భారంగా అయిపోయి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మర్చిపోతున్నారు. కాబట్టి ఫైనల్ ఇయర్లో ఉంటేనే వాళ్ళకి ఉపయోగపడుతుందని మా అభిప్రాయం. అదేవిధంగా అధ్యాపకుల విషయాన్ని కనుక వస్తే తెలుగు నేర్చుకొని చెప్పగలుగుతున్నారు, ప్రభుత్వ ఉద్యోగాల రావడం లేదు. మరి ప్రైవేట్లలో వాళ్ళు పార్ట్ టైమ్లుగా కానివ్వండి, లేదా ఇంకొక రకంగా కానీ 2 నెలల్లో పూర్తి చేయడం, 3 నెలల్లో ఈ విధంగా చాలామంది ఆధారపడి ఉన్నారు. కనీసం ఆ ఉపాధి కూడా లేకుండా అయ్యే అవకాశం కూడా ఉంటుంది చాలామందికి. కాబట్టి ఇది కూడా ఒక సమస్యగానే ఉంది. కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి అనేది స్థూలంగా ఒక అభిప్రాయం. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చాలా మంది పేరెంట్స్ కానీ ఇటు టీచర్స్ కానీ వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం వరకే పరిమితం చేస్తున్నారు. తెలుగు అంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మరి తెలుగు ఆ సబ్జెక్ట్ గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, బట్ చాలామంది పేరెంట్స్లో కానీ టీచర్స్లో కూడా ఏముందిలే తెలుగు అని చెప్పేసి కూడా అంటుంటా ఉంటారు. ఈ విషయంలో నేను కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ని అంటే పర్సనల్ ఇంట్రెస్ట్తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీరు అన్నట్టుగా అంటే అయిపోయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది దాని టేస్ట్ ఏంటి అని. అంటే ఫ్రమ్ ద బిగినింగ్, అంటే పునాది దగ్గర నుండే వాళ్ళ భాషలో ఒక నైపుణ్యం ఉంటే దాన్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు, ఎన్నో రకాలుగా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అట్లా లేకపోవడం మూలంగా ఏమవుతుందంటే బీటెక్ వాళ్ళు ఏమంటారు, మేము అన్ని విధాలా నష్టపోయాము అంటున్నారు. బీటెక్ ఎందుకు అంటే బీటెక్ చేసాం ఇంగ్లీష్లో, మరి మాకేమి రైటింగ్ స్కిల్స్ రాదు, స్పోకెన్ స్కిల్స్ లేవు, ఇంటర్వ్యూకి వెళ్తే సామర్థ్యాలు లేవు. అదే ఒకవేళ తెలుగులో మేము మా మాతృభాషలో నేర్చుకుంటే ఒక లాంగ్వేజ్లో మాకు పట్టు ఉందని ఏదో ఒక లాంగ్వేజ్లో అయితే మాట్లాడాలి కదా, ఆ సామర్థ్యం లేకుండా అయిపోయింది. హైదరాబాద్లో ఉన్నాము కానీ హిందీ అంటే ఒక చిన్న మనది కాదు కదా అనే ఒక ఫీలింగ్తో అది నేర్చుకోలేదు. పోనీ తెలుగు భాష నేర్చుకున్నా తెలుగు మీడియం కాదు కదా మాకేం సంబంధం అన్నట్టుగా అన్ని భాషలకి కూడా రెంటికి చెడ్డ రేవడి అన్నట్టుగా ఏ భాష కూడా రాకుండా అయిపోతుంది పిల్లలకి. కాబట్టి ఏదైనా ఒక దాంట్లో పట్టు సాధిస్తేనే వాళ్ళకి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఎన్ని భాషలు నేర్చుకోండి, మనం ప్రపంచం అంతా తిరిగి వస్తాం, కానీ తిరిగి మన ఇంటికి వస్తామా, వేరే వాళ్ళ ఇంటికి వెళ్తామా? ఇది మనకి ప్రతి ఒక్కరు భాషాభిమానులు ఆలోచించాల్సినటువంటి విషయం. మరి తెలుగు రాష్ట్రాలు అని పొద్దున్న లేస్తే మన టీవీ ఛానల్లో మీడియాలో వింటూ ఎందుక తెలుగు రాష్ట్రాలు, ఇంకొక పదం వాడండి మీకు దమ్ముంటే, ఇదే నా ఉద్దేశం. ఎందుకు తెలుగు రాష్ట్రాలు అని ఇంకేమైనా మాట్లాడండి. కర్ణాటక కానీ తమిళనాడు కనుక వెళ్తే వరుసగా మనకి తమిళంలో ఆ బస్సు రాగానే మనకు తెలుస్తుంది, తమిళంలో కన్నడలో తప్ప ఇంకొక భాషలో అక్కడ ఏమీ ఉండవు, ఇంగ్లీష్లో ఉన్నా వాళ్ళ భాషలో వాళ్ళకు ఉంటాయి. మరి మన రాష్ట్రాల్లో ఏం తక్కువైంది, ఎవరికి ఆ శ్రద్ధ అనేది ఎందుకు లేకుండా అయిపోతుంది? ఆ భాష ఉంటేనే నీకు రికగ్నిషన్ ఉంటా, లేకపోతే లేదని తీసిపడేయండి. అప్పుడు ఎంతమంది పెయింటర్లకు ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది? మన భాషను మనం నిలబెట్టుకోవాలంటే చూపించండి. తెలుగు రాష్ట్రం అని చెప్పి మనం అన్ని అంటే ఎన్నికలకు వెళ్తాము, ఓట్లు వేయించుకుంటాము, తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే వాళ్ళకి ఓటర్లతో మనం సంప్రదిస్తాం, ఇంగ్లీష్లో మాట్లాడితే ఓట్లు వేస్తారా చెప్పండి? నో, ఎట్టి పరిస్థితుల్లో రావు. కాబట్టి మనకి భారతదేశం అంటే కుగ్రామాలే, కుగ్రామాల్లో మాట్లాడేది వాళ్ళ సొంత భాష. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే జడ్జిమెంట్ కూడా
తెలుగులోనే ఇచ్చి ఆయన పేరు నిలబెట్టుకున్నారు. మొన్న ఈ మధ్య చీఫ్ జస్టిస్ తెలుగులోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. ఎందుకు అంటే పివి రమణ గారు రమణ గారు జడ్జిమెంట్ కూడా తెలుగులోనే ఇచ్చి ఆయన తెలుగు భాషాభిమానాన్ని వెల్లడించుకున్నారు. అట్లాంటిది మనం ఎందుకు మన భాషను దూరం చేసుకోవాలి? విదేశీయులందరూ మన భాషను నేర్చుకొని సిపి బ్రౌన్ గారు మన భాషకు ఎంతో సహాయం చేస్తే మనము ఇంగ్లీష్ వెనకాల పడాల్సిన అవసరం ఏముంది? నేర్చుకోండి, తప్పేం లేదు. ప్రొఫెషనల్గా మనకు అన్నీ కావాలి, మాతృభాష కావాలి, ఆంగ్ల భాష కావాలి, ప్రపంచం అంతా మన చేతిలో ఉంటుంది. కానీ మన వదులుకోమని ఎవరు చెప్పట్లేదు. ఒకే భాషలో మనం కనుక సాధిస్తే కుంటి కన్ను ఉన్నట్టే, ఒకే కన్ను ఉన్నట్టు అవుతుంది. మాతృభాష అవసరమే, పరాయి భాషలు కూడా అవసరమే. ఎట్లా ఉంది మార్కెట్లో పరిస్థితి? అంటే మీరు ఒక తెలుగు ప్రొఫెసర్ వేరే ప్రొఫెసర్లతో చూసుకుంటే ఎవరికి అంటే చూస్తున్నారు కదా, బయట డిమాండ్ మాత్రం వేరే సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. తెలుగు ప్రొఫెసర్స్ అంటే కొంచెం చిన్న చూపు, తెలుగు సబ్జెక్ట్ ఏముంది అనేది. ఎట్లా ఉండబోతుంది? ఇట్లానే చేస్తే రాను రాను ఆ తెలుగు చెప్పే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఒకటండి, తెలుగు చెప్పడం అంటే దాన్ని ఎలా వినియోగించుకుంటున్నాం అనేది ముఖ్యం మనకి. ఇప్పుడు కంటెంట్ రైటర్స్ కావాలి అంటున్నారు, మళ్ళీ చక్కగా మాట్లాడే సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు కావాలి అంటున్నారు, రైటర్స్ కావాలి, చాలా మంది అవసరం ఉంది. ఇప్పుడు ఏఐ వస్తుంది కాబట్టి లాంగ్వేజ్ వాళ్ళు చాలా అవసరం అవుతారు, టెక్నికల్ స్కిల్స్ని వాళ్ళు కనుక ఇంప్రూవ్ చేసుకుంటే. కాబట్టి ఒక భాష వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నష్టం కాదు, వాళ్ళు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మనకి ఇప్పుడు కరపత్రాలు కావాలి, రాయండి అని వస్తారు, ఇలాంటి చాలా ఉంటాయి అవసరాలు. కాబట్టి దాన్ని ఏ విధంగా, భాషను ఏ విధంగా అయినా మనం వాడుకోవచ్చు అండి. కాకపోతే వాడుకోకుండా మనం నేను ఇట్లాగే క్లాసే చెప్తాను, నేను ఇట్లాగే ఉంటాను అన్నప్పుడు మాత్రం మనం పరిమితం అయిపోతుంది. కాబట్టి మన తెలివితేటల్ని మనం వాడుకోవచ్చు. యూట్యూబ్లు అంటున్నారు, ఏఐ అంటున్నారు, ఛానల్స్ అంటున్నారు, న్యూస్ పేపర్స్ అంటున్నారు, రిపోర్టర్స్ అంటున్నారు. ఇవన్నీ కూడా భాష మీద ఆధారపడినటువంటి ప్రొఫెషన్సే. కాకపోతే స్కిల్స్ ఏవైతే ఉంటాయో, నైపుణ్యాలు, సాంకేతిక నైపుణ్యాలు కూడా భాషతో పాటు జోడించుకుంటే మనము ఉన్నత స్థాయిలో ఉండగలుగుతామని నా అభిప్రాయం. ఖచ్చితంగా ఏదైతే తెలుగు సబ్జెక్ట్ ఉందో దానికి సంబంధించి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ తెలుగుకి చిన్న చూపు మాత్రం చూడడానికి వీల్లేదు. ఇప్పటికైనా ఏదైతే ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుందో ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే భాషాభిమానులు అందరూ కలిసి అవసరమైతే ఒక పెద్ద ఉద్యమం చేపడతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి, టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.